మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అని ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచిందా? దేవుడు మీ పిల్లలను, మీ యొక్క కుటుంబాలను, మీ యొక్క జీవనోపాధులను దేవుడు దీవించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. మరి పిల్లలు బాగా పరీక్షలు రాస్తున్నారు కదూ, రాశారనుకుంటున్నాను. మరి ఇంకా ఎగ్జామ్స్ ఏదైనా రాస్తూ ఉంటే వాటిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ఏమైనా చదువుకున్నారా? ఒకవేళ అలాగే ఇంకా ప్రార్థన చేసుకోకపోతే, వాక్యాన్ని చదవకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీరు దినచర్యను ప్రారంభించాలని నేను మనసారా కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి మరి నిన్నటి దినంతో మరి 30 దినాల ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికలు ఎంతో ఆశ్చర్యకరంగా జరిగాయి, చాలా అద్భుతకరంగా జరిగాయి. నిజంగా 30 దినాలు కూడా దేవుడు బహు విలువైన శ్రేష్టమైన వర్తమానాలను అందించి ఉన్నారు. తన ప్రజలను ప్రేమించి ఆయన మాట్లాడారు. మీలో ఒకవేళ ఒకవేళ చూసినా, ఒకవేళ ఏదైనా చూడకపోతే యూట్యూబ్లో ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క ఖాళీ సమయంలో ఆ వర్తమానాలను వినండి. తప్పకుండా ఆత్మీకంగా అది ఎంతో మీకు మేలుకరంగా ఉంటుందని, ప్రయోజనకరంగా ఉంటుందని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తప్పకుండా వినండి, తప్పకుండా మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడనో అవి మరి అవశ్యములే. ఇదేమని పెట్టారా? శరీరంలో ఏ అవయవములైతే బలహీనంగా ఉంటాయో అవి మరి అవశ్యములే. ఉదాహరణకు కన్ను చాలా సున్నితం, అవునా? అంత రఫ్గా దాన్ని హ్యాండిల్ చేయడానికి కుదరదు, చాలా సున్నితం. ఒక విధంగా చెప్పాలంటే బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. కానీ అదే దేహమంతటికి దీపం అనే వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, నిజంగా ప్రతిరోజు మన దినచర్య సేవ్ చేసుకోగలుగుతున్నామంటే ఆ కన్నుని బట్టే కదండి, ఆ చూపుని బట్టే కదా. ఇలాగ దేవుని సన్నిధిలో అవయవాలు కొన్ని బలహీనంగా కనబడతాయి, కానీ అవి అవశ్యములు, అంటే అవి చాలా ప్రాముఖ్యమైనవి అని పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి, సంఘములో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంఘం అంతా కూడా శరీర అవయవములతో పౌలు గారు పోల్చి మాట్లాడుతున్నారు. శిరస్సము ప్రభువు అయితే అవయవాలన్నీ కూడా సంఘము అని పౌలు గారి యొక్క పోలికతో మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, సంఘాలలో ఈరోజు బలహీనులను కాస్త ఏమంటారు, చిన్నచూపు చూడడం, కులాన్ని బట్టి చిన్నచూపు చూడడం, ఆర్థిక స్థితిగతులను బట్టి చిన్నచూపు చూడడం, వారి స్టేటస్లో బట్టి చిన్నచూపు చూడడం అనేది సంఘాలలో కొన్ని చోట్ల సహజంగా కనబడుతూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, సంఘాలలో నిజంగా అలాంటి పరిస్థితి ఒకవేళ ఉన్నట్లయితే వీళ్ళు పెద్ద కులం, వీళ్ళు చిన్న కులము, లేకపోతే వీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వీరి ప్రైవేట్ ఉద్యోగస్తులు, లేకపోతే వీరి స్టేటస్ చాలా పెద్దది, వీరి చిన్నవారు అన్నట్లుగా ఆ తారతమ్యాలు కనుక ఈరోజు సంఘాలు ఉంటే కనుక పౌలు గారు మాట్లాడుతున్న మాట సార్, బలహీనమైనవి చాలా అవశ్యములు అంటున్నారు. అవును ప్రియబిడ్డలారా, బలహీనము అని దేనితే గురించి ఒకవేళ అనుకుంటున్నావు, అవి చాలా అవశ్యములు, అవి కూడా దేవుడికి అవసరమైనవి. వారు కూడా దేవుడి చిత్తములో ఉన్నవారు, వారు కూడా దేవుడి చేత ప్రేమించబడుతున్నవారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా ఎప్పుడూ కూడా సంఘములు ఏ కుటుంబాన్ని, ఇది బలహీనమైన కుటుంబము, ఇది పెద్దగా చూడవలసిన కుటుంబం కాదు, లేకపోతే పెద్దగా గౌరవించవలసిన కుటుంబం కాదు, పెద్దగా లెక్క చేయవలసిన కుటుంబము వ్యక్తి కాదు అని ఎప్పుడూ ఎవరి గురించి అనుకోవద్దు. అలాంటి మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లో రానివద్దు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీవు బలహీనురాలిగా ఒకవేళ సంఘంలో చూడబడుతున్నావా,
నిన్ను సంఘం అంతగా పట్టించుకోలేనట్టుగా, నీ స్థితిని బట్టి, నీ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ అలాంటి చూపు నీ మీద ఒకవేళ చూపబడుతూ ఉంటే ఈ మాట నీకే. నువ్వు బలహీనురాలు కాదు. మనుషుల దృష్టిలో బలహీనురాలవేమో, కానీ నా దేవుడి దృష్టిలో నువ్వు బలవంతురాలు. నీవు అవశ్యమో, నువ్వు దేవుడి దృష్టిలో విలువైన దానివి, నువ్వు దేవుడికి కావాలి అని దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. అవును ప్రియబిడ్డారా, దేవుడి సందులో నువ్వు అనుకుంటున్నావేమో అలాగా, కానీ నా దేవుడు అంటలేదు. నా దేవుడి దృష్టిలో నువ్వు చాలా ప్రాముఖ్యమైనది. శరీరంలో సున్నితమైనవి ఉంటాయి, బలంగా ఉండి ఉంటాయి. ఇందులో ఇది లాభం, దీనివల్ల లాభం లేదు, ఇది అవసరం, దీనివల్ల అవసరం లేదు అని దేని గురించి అని చెప్పగలవా? శరీరంలో ఏ అవయవమైనా ఇది నాకు అనవసరం అండి, అనవసరంగా దేవుడు ఇందులో పెట్టాడని, సృష్టిలో దీన్ని, మానవ శరీరంలో దీన్ని పెట్టాడని అని దేని గురించి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే ప్రతిదీ అవసరమే. తల వెంట్రుకతో సహా ప్రతిదీ అవసరమే. అవసరం కాబట్టే దేవుడు నిన్ను నన్ను సృజించినప్పుడు దాన్ని పెట్టాడు. కాబట్టి ఈ శరీర అవయవంలో ప్రతిదీ అవసరము, అనవసరమైనది ఏది లేదు అని ఎలాగంటున్నామో, సంఘములో కూడా ప్రతి ఒక్కరూ అవసరం. ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి. ఒకవేళ మనుష్యులు చూసే విషయాలు తారతమ్యాలు ఉండొచ్చేమో, కానీ దేవుడి విషయంలో, దేవుడి దృష్టిలో మాత్రము నీవు చాలా విలువైన దానివి, ప్రాముఖ్యమైన దానివి. కాబట్టి ఎక్కడ కూడా కురుగుపోవద్దు. ప్రజలు నన్ను ఇలాగ అన్నారు, లేకపోతే ఇలా దీనంగా చూస్తున్నారు, లేకపోతే ఇలా బలహీనరాలుగా చూస్తున్నారు, లేకపోతే నేను లెక్క చేయట్లేదు, బాధపడకు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడే హెచ్చిస్తాడు. దేవుడి దృష్టిలో ఏది అల్పమైనది కానే కాదు. రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రేమించి వరదనమిచ్చావు. ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, నేను ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు, అవయవాలలో ఏది బలహీనం అనుకుంటున్నామో అవి మరీ అవశ్యములు అని మాట్లాడుతున్నారు. నిజమే, సంఘంలో కూడా అయ్యా ప్రతి ఒక్కరుడికి అవసరమే. అయ్యా, మనుషులు తారతమ్యంగా చూడొచ్చేమో, కానీ నీ దృష్టిలో అందరూ సమానమే, విలువైన వారుగా మీరు మమ్మల్ని ఎంచినందుకు స్తోత్రం. ఒకవేళ ఈ మాటలు ఎవరైనా వింటుంటే బాధపడుతూ మేము బలహీనము, మేము చెదరించబడ్డాం, కుటుంబంలో చెదరించబడ్డాం, స్నేహితుల మధ్య చెదరించబడ్డాం, బంధువుల మధ్య చెదరించబడ్డాం, విలువలేని వారిగా ఉంటున్నాం, మా యొక్క స్థితిని బట్టి, మా పిల్లలు సరిగ్గా చదవలేదనో, మా ఆర్థిక పరిస్థితులు బట్టో, మాకున్న రుణాలను బట్టో, వాళ్ళకి లాగా స్థితి లేదని, స్టేటస్ లేదని మమ్మల్ని ఎలా చూస్తున్నారని ఎవరైనా బాధపడుతూ ఈ మాటలు ఒక వెళ్ళుంటుంటే ఈ మాటల చేత వారిని ధైర్యపరచండి. నాయన ధైర్యపరచండి. వారు చాలా ప్రాముఖ్యమైన వారు అని సంగతి నాకు గుర్తురావడానికి సాయం చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నాయన స్తోత్రాలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. జరుగుతున్న యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకోండి, నెమ్మదిపరచండి నాయన. ఈరోజు వారి దినచర్య ఎంతట్లోనూ తోడుగుడి మీరు మాత్రమే నడిపించి మహిమ పొందమని యేసు నామములో తండ్రి, ఆమేన్. థాంక్యూ.